చేసిన మూవీస్ అనేది కూడా బిఫోర్ కరోనా సో మూవీ చూసే ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది ఒక డిఫరెంట్‌గా ఉండేది. అవును. ఆఫ్టర్ కరోనా అంతా మారిపోయింది. అవును. సో ఒక మైండ్ సెట్ గాని, సో ఏ టైప్ ఆఫ్ మూవీస్‌ని యాక్సెప్ట్ చేస్తున్నారో జడ్జ్ చేయడం అనేది కూడా చాలా కష్టం అవును. అయిపోయింది. అంటే ఏం ఇప్పుడున్న లేదు. వాళ్ళకు మీరు హౌ యూ కెన్ అంటే ఏం లేదు. ఎప్పుడున్నా అప్పుడు ఉన్నాయి ఈ ఛాలెంజెస్ అన్ని సినిమాలకు ఉన్నాయి. ఇప్పుడు మేము 'వెంకీలి' చేసే టైంలో మాస్ సినిమాల కల్చర్ విపరీతంగా ఉండేది. అవును సార్. తర్వాత మేము 'ఢీ' వచ్చిన దగ్గర నుండి మా సినిమాల వరకు స్టార్ట్ అయింది. హ్మ్. సో అది మాకు తెలిసింది చేస్తున్నాం తప్ప అది ఇండస్ట్రీ ఫాలో అవుతుందా లేదా అవన్నీ మేము పెద్ద పట్టించుకోలేదు. ఓకే. సో తర్వాత ఫాలో అవుతున్నారు. ఇప్పుడంతా కామెడీనే, ఎంటర్టైన్మెంటే అనే స్టైల్ ఉన్నాయి. అప్పుడు కంటెంట్ సినిమాలు చేయాలన్నా కానీ భయపడుతూ ఉండేవారు ప్రొడ్యూసర్స్. హ్మ్. సో ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్, ఓటీటీ, లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఇప్పుడు ఈ కొన్ని సినిమాలకి ఏంటంటే జనాల్లోకి వెళ్ళి ఆ మల్టిప్లై అయ్యి అలా టాక్ స్ప్రెడ్ అయ్యి అలా ఇప్పుడు అలా లేదండి. కాన్సెప్ట్ నచ్చిందా ఫస్ట్ 3 రోజులు 4 రోజులు యూత్ కనెక్ట్ అయ్యారా వాళ్ళకి ఆ యూనిక్ థింగ్ అనిపిస్తుందా లేదా అనే దాని మీద వస్తున్నారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ ఈ ఆడియన్స్ కూడా ఉంటారు కదా, అంటే అందరూ ఇల్లే ఉంటారు కదా, రెండో ఆడియన్స్ కూడా ఉంటారు. సో కాకపోతే ఏంటంటే చేంజింగ్ ట్రెండ్స్ మనం దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా చేయాలి. అదే ఇప్పుడు నేను చేద్దాం అనుకున్న కామెడీ కూడా ఒక యూనిక్నెస్ ఉంటూ ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం చూస్తే డిజేటులు లాంటి సినిమాని బాగా ఆదరించారు. తర్వాత జాతిరత్నాలు బాగా చూశారు. మొన్న వచ్చిన అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే అవి ఎక్కడ మేము చేయలేమనే స్టైల్ అలా ఏమి ఉండదు కదా. మ్యాడ్ సినిమా చూశాను, దాంట్లో కూడా క్యారెక్టరేషన్స్ కానీ అవన్నీ మా సినిమాలు ఎలా నచ్చాయో మాకు ఆ సినిమాలు చూస్తే అలాగే నచ్చుతున్నాయి. ఓకే. సో మనం దాంట్లో చేంజెస్ చిన్నవి ఉంటాయి. మనకు కొత్త కామెడియన్స్ వస్తున్నారు, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాం. అలాగే స్క్రీన్ ప్లే టెక్నిక్స్లో చిన్న మార్పులు వచ్చినాయి. ఇదివరకు ఏంటంటే మేము అండర్స్టూడ్ నేచర్లో కొన్ని స్కిప్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు అది అంటే ఆడియన్స్ మా స్క్రీన్ ప్లేని ఫాలో అవుతున్న వాళ్ళు అండర్స్టూడ్ అయిపోతూ వెళ్ళే థింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొంచెం డీటెయిల్ కావాలి వాటికి. సో ఇప్పుడు డీటెయిలింగ్ ఏంటంటే ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా కానీ దానిలో సరౌండింగ్స్ కూడా చెక్ చేసుకుని దాన్ని కూడా వాళ్ళు అలాంటిది ఏదో పెడుతున్నారు. సో ఆ టైప్ వాటిని ఇంకా కొంచెం అలాంటి శ్రద్ధ తీసుకోవాలి అంతే. సార్ ఈ టైప్ ఆఫ్ డీటెయిలింగ్ అనేది చేయడం వల్ల సో ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద ఫిల్మ్ మేకర్స్? అదేం లేదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ట్రెండ్ అనేది మనకు తెలియదు. ఇది ఒక 4-5 ఏళ్ళు అది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ యూత్ ఎలా ఇప్పుడు మీరు ఇందాక మా సినిమాల గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఎలా చేశారండి, ఇప్పుడు ఇలా చేశారు ఇలా అని కొంతమంది వస్తున్నారు. 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళే, 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు మళ్ళీ. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, రెడీ సినిమా చేసే టైంలో నాకు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చూసినటువంటి రిలీజ్లో చూసిన గుండమ్మ కథ అవి ఇన్స్పిరేషన్ నాకు. ఓకే. సో అలాగా నేను ఎలాగైతే 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సబ్జెక్ట్ కంటెంట్ని మోడర్న్గా చెప్పడానికి ట్రై చేశాను, ఇప్పుడు యంగ్ ఆడియన్స్ కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు, యంగ్ ఫిల్మ్ మేకర్స్. సో మేము అప్పుడు చేసిన స్టైల్ ఇప్పుడు కొంచెం మార్చి కొత్త దీంట్లో చేద్దామా అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, నాకు చాలామంది సబ్జెక్టులు చెప్తాను, వచ్చి కలుస్తూ ఉంటారు. నేను వింటూ ఉంటాను అసలు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అనేది. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందా మనం కూడా దాన్ని క్యాచ్ చేయాలి. సో వాళ్ళేమి మనం చేసింది చేస్తే బోర్ ఫీల్ అవుతాం, నేనే బోర్ ఫీల్ అవుతాను, రైటర్గా మనకే బోరింగ్గా ఉంటుంది. బట్ కొత్త టైప్ ఆఫ్ కామెడీ చేయాలి. ఇప్పుడు మేము ఒక 20% చేసామనుకోండి, ఇంకా ఆ కామెడీ జనర్లోనే ఒక 80% డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, మనం అవి అటెంప్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు యాక్షన్లో ఒకటి చేసాం, ఫ్యామిలీలో ఒకటి చేసాం, ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ దాంట్లో ఒకటి ఒక సెపరేట్గా చేసాం, ఇంకొకటి ఫారిన్ బ్యాక్డ్రాప్లలో చేసాం. సో ఇప్పుడు ఇంకా కొత్త పట్టుకోవాలి, ఎక్కడ ఇంకా అంటే బ్యాక్డ్రాప్స్ కానీ జనర్స్ కానీ ఎక్స్ప్లెయిన్, దాంట్లో కూడా దాన్ని కామెడీ ఎలా చేయాలనేది చూడాలి. నిజంగా దూకుడు మూవీ అంత హిట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారు? పీపుల్ దగ్గర నుంచి అంత లవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? స్టార్ట్ డే 1 నుండి సబ్జెక్ట్ అనుకుని ఫినిష్ అయిన దగ్గర నుండి మొత్తం యూనిట్, నేను రైటర్ గాను డైరెక్టర్ గాను అలా కాదండి, అందరూ మొత్తం ఈ ఎంటైర్ యూనిట్ బిలీవ్ చేశారు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతున్నారు. ఓకే. అంటే చేస్తున్నంతసేపు ఎంజాయ్ చేశారు,
అంటే జరుగుతున్నంతకాలం ఒక హిట్ సినిమా చేస్తున్నాం అనే ఆరాతోనే చేసాం. అది అలాగే అయ్యిందండి. రిజల్ట్ అసలు డిస్కషన్. సార్ హిట్ ఉంటుంది, సూపర్ హిట్ ఉంటుంది, కానీ అదైతే ట్రెండ్ సెట్టర్, బ్లాక్ బస్టర్. అదే అది 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 అంత అవుతుందనే ఎక్స్పెక్ట్ చేసాం. ఓకే. అంటే మాకు ఆ నెగిటివ్ వస్తే షాక్ అయి ఉన్నాము. అది మేము ఎలా అనుకున్నామో అంతకంటే పెద్ద రేంజ్లోనే. కానీ దూకుడు మూవీ గురించి పర్టికులర్గా ఒక విషయం అడగాలి సార్. బాబు గారి టైమింగ్ అందుకోవడం అంత ఈజీ కాదు, మహేష్ బాబు గారి టైమింగ్. సో చాలా సూపర్గా ఉంటుంది, ఒక యూనిక్ టైమింగ్. సో ఆయనతో ఎమ్మెల్యేగా చేపించాలనే ఆలోచన ఎట్లొచ్చింది సార్? కాదండి, అది అసలు ముందు ఎమ్మెల్యేగా చేయించాలనేది మేము ఈ సబ్జెక్టు ఫామ్ చేయకముందు నుండి. అంటే అప్పటికే ఇందిరాలో చిరంజీవి గారు గెటప్ వేశారు, సమరసింహారెడ్డిలో బాలకృష్ణ గారు వేశారు, నాగార్జున గారు వేశారు ఎదురులేని మనిషిలో, అలా జయం మందిరాలో వెంకటేష్ గారు వేశారు. వీళ్ళందరూ వేశారు. కానీ మహేష్ బాబు గారు అంతా ఒక క్యారెక్టరేషన్ అలాగే వెళ్తున్నారు, యంగ్ టైప్ చేస్తున్నారు. సో ఆయన కూడా ఒక పవర్ఫుల్గా, ఆయనతో ఇప్పుడు ఇందిరా లాంటి సబ్జెక్ట్ చేయలేం, కానీ అలాంటి గెటప్ లేకపోతే ఒక సమరసింహారెడ్డిలాగా ఒక గెటప్, అంటే ఈయన ఇంకో స్టైల్లో చేసాం తెలంగాణ బ్యాక్డ్రాప్ పెట్టుకుని. సో అది చేయాలని మొదటి నుండి, అంటే ఈ సబ్జెక్ట్ అనుకోకుండా ఇంకో సబ్జెక్ట్ అనుకుంటున్నప్పుడు కూడా ఇలా చేద్దామా అనే ఒక థింక్ ప్యాటర్న్. తర్వాత ఈ సబ్జెక్టులు మళ్ళీ దాన్ని అలా ఏమైనా చేయొచ్చా పని అని అనుకుని బాగుంటుందని, సో అలా మిక్స్ చేసి చేసాం అనమాట. అది కాన్షియస్గా చేసింది, కానీ భలే వర్కౌట్ అయింది సార్. భలే ఒక డిఫరెంట్ లుక్ లో చూసేటప్పుడు వావ్ అనే ఫీలింగ్. మేము ఆయన డ్రెస్ గెటప్ వేస్తున్నాడు అనే రోజున మేమందరం షూటింగ్కి అది చూడటం కోసం వెళ్ళాం. అంటే మీరు అలాగే సినిమాలో ఎంజాయ్ చేశారు, అది చూడటం కోసం మేము వెళ్ళాం. ఎమ్మెల్యే గెటప్ అదిరిపోవాలి అంటే. కానీ అదే ఒక శ్రీహరి గారు వేసే గెటప్లు ఆ తెలంగాణలో ఎలా ఆ స్టైల్ అంతా పెడదామని చెప్పి నిజంగా చాలా బాగా అదిరిపోయారు అసలు. అలాగే కోన వెంకట్ గారు, మీరు, శ్రీను వైట్ల గారు, సో ఈ ముగ్గురు కాంబినేషన్ అంటేనే సూపర్. సో మధ్యలో కొన్ని ఇష్యూస్ అనేది కూడా జరిగి, సో అందులో మెయిన్గా తప్పెవరదని అనుకోవచ్చు? అసలు అదేం లేదన్న సిచ్యువేషన్స్ అంతే. సిచ్యువేషన్స్ ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ట్రావెల్ అయిన తర్వాత డెఫినెట్గా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తాయి. అది ఫ్యామిలీలో వస్తాయి, బ్రదర్స్ మధ్యన వస్తాయి, అలాగే రైటర్స్ మధ్య కూడా ఒకటి స్టార్ట్ అయింది. ఆ పీరియడ్ జరిగింది అంతే. ఇంకా తర్వాత ఇక్కడ రోజు కొట్టుకుంటూ ఉండే బదులు కొంచెం ఇండివిజువల్గా వెళ్తే బెటర్ అనే స్టైల్లో ఒక టైంకి వచ్చింది. దానివల్ల అందరూ డిస్టర్బ్ అవుతాం. సో ఇప్పుడు అందరూ హ్యాపీగానే ఉన్నారు, బెటర్గా ఉన్నారు. మళ్ళీ ఛాన్స్ వచ్చిన రోజున హూ నోస్. మళ్ళీ కలిసిన తర్వాత కూడా ఒక మూవీ చేశారు కదా సార్? చేసాం, బ్రూస్లీ చేశారు. బట్ అది ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనుకోవచ్చు? ఏదో ఆ ముందున్న క్లోజ్నెస్ ఎక్కడో మిస్ అయింది. అందరూ జెల్ అయి చేసే థింగ్ ఏదో పోయింది అక్కడ ఆ సినిమాలో అనుకున్నంత. అంటే మేము ఇదివరకు చెప్పాం కదా, ట్రావెల్ అవుతూ మేము ఎంజాయ్ చేస్తూ ఫస్ట్ మాకు నచ్చిన తర్వాతే అప్పుడు దాన్ని తీయటానికి అలా అనుకునేవాళ్ళం. అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగేది. అది అక్కడంతా ఫార్మల్ దీంట్లో వెళ్ళేటప్పటికి మా టైమింగ్ ఏదో రాలేదేమో, కొంచెం షేరింగ్ విషయంలో కూడా అక్కడ కొంచెం బ్యాలెన్స్ తగ్గింది. ఓకే, మీరు ఈ 20 yearsగా బిఫోర్ అంటే ఇంజనీరింగ్ చేసేవాళ్ళు అన్నారు, ఎక్కడ చేశారు? సో ఇంజనీరింగ్ స్టూడెంట్ టర్న్ యాజ్ ఎ రైటర్. అవును. సో ఆ ఇంట్రెస్ట్ ఎక్కడ పుట్టింది మెయిన్గా? యాక్చువల్గా ఒక 8th ఆ టైంలోనే నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందండి విపరీతంగా. అంటే సినిమాలు పిచ్చి ఏంటంటే ఏ రకంగా అంటే సంవత్సరానికి 300 సినిమాలైనా చూసేసేయాలి. అంటే ప్రతిరోజు సినిమాకి వెళ్ళాలి, అంత పిచ్చిగా చూసేవాడిని అనమాట. ఓకే. అంటే తర్వాత ఫస్ట్ నాకు ఆ ఎడిక్షన్ నర్సరావుపేటలో స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడు అక్కడ ఉండేవాళ్ళం. తర్వాత విజయవాడ షిఫ్ట్ అయితే విజయవాడలో ఇంకా హిందీ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ అన్నీ ఉంటాయి. సో అక్కడ లీలామహల్, నవరంగ్లో ఇంగ్లీష్ మూవీస్ తెగ చూస్తూ ఉండేవాళ్ళు. అక్కడ వారానికి ఒకటి తీసేస్తూ ఉండేవాళ్ళు. అలాగే హిందీ మూవీస్ కూడా, నాకు హిందీ మూవీస్ కొంచెం తక్కువ చూసే అవకాశం ఉండేది. కానీ అక్కడ వచ్చినవన్నీ ఏం రిలీజ్ అయితే చూస్తాను. అక్కడ నుండి మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు హైదరాబాద్లో ఇంకా ఎక్కువ చూడటం మొదలు, అంటే బెల్గాంకి వెళ్ళినప్పుడు హిందీ మూవీస్ విపరీతంగా చూడటం మొదలెట్టాను. సో అలా మాకు ఆ సినిమా కల్చరు. తర్వాత అక్కడ నుండి నేను ఇంజనీరింగ్ అయిపోగానే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఫస్ట్ బీటెక్లో ఏ బ్రాంచ్ సార్? ఎలక్ట్రానిక్స్ అండి. ఎలక్ట్రానిక్స్
ఈసీ, ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. మీది నాది ఒకటే సార్. అయితే అక్కడ చదివింది దానికంటే ఈ సినిమాల వాళ్ళ ఎక్కువ అండి అప్పుడు కూడా. ఓకే. బ్యాలెన్స్ మార్నింగ్ షోలో ఇంగ్లీష్ మూవీస్ పాత ఆడుతుంటే దానికి వెళ్ళిపోవటం, ఏదో క్లాస్ కొట్టేయటం, ఈ టైప్ ఎక్కువ ఉండే. బ్యాక్లాగ్స్ ఉన్నా చాలా బ్యాక్లాగ్స్ ఉండగానే ఇక్కడికి వచ్చాను నేను. ఓకే. వచ్చి అలా పరిచయాలు పెంచుకుంటుండేవాడిని. పెంచుకుంటూ మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్తూ అలా నా 2 years. అంటే అప్పుడు డిసైడ్ అయ్యాం పక్కాగా ఈ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే లేట్ చేస్తున్న కొద్దీ ఇది లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇమీడియట్గా వచ్చేసేసి ఇక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ని, అంటే నాకు ఇక్కడ కొంత పరిస్థితులు అర్థమైంది ఏంటంటే సినిమాల్లోకి ఎంట్రీ అంత ఈజీ కాదని అర్థమైంది. సో చాలామంది డైరెక్టర్స్ దగ్గర తిరుగుతూ ఉండేవాడిని. ఒక రైటర్ పరచురు వెంకటేశ్వరరావు గారి దగ్గర అక్కడ పెట్టించండి అసిస్టెంట్ డైరెక్టర్, కానీ ఆయనకు దూరంగా మా అన్నయ్య ఫ్రెండ్, అంటే ఆయన డాక్టర్ అనమాట, ఆయన రికమెండ్ చేశారు, నువ్వు వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళరా, పట్టుకో, ఆయన పెట్టిస్తారు ఎక్కడైనా. రోజు వెళ్తూ ఉండేవాడిని. ఆయనేమో 10వ తారీఖు రామ్మా అప్పుడు చెప్తాననేవారు. 10వ తారీఖు వెళ్తే మళ్ళీ అప్పుడు ఎవరమ్మా నువ్వు అని అంటే, సార్ ఇలా లాస్ట్ టైం వచ్చాను. మనం ఏమనుకుంటాం, పాప ఆయన చాలా బిజీ, 100 రికమెండేషన్ రోజు ఇలాంటివి వస్తూ ఉంటాయి ఫోన్లు.